అది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒంటరిగా ఓ వ్యక్తి తన ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాడు. నీటిలో ఈదుతూ 14 గంటలు యముడితో పోరాడాడు. ఈ నెల 16 సెప్టెంబర్ 2024న ఓడ న్యూజిలాండ్లోని టోరంగా పోర్ట్ నుంచి పిట్కేర్న్ దీవులకు సరుకులతో బయలుదేరింది. ఇంజిన్ రూమ్లో నైట్ డ్యూటీ విధులు ముగించుకున్న 52 ఏళ్ల విడామ్ తెల్లవారుజామున తన కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ ఓడ డెక్ పైకి వచ్చాడు. నిద్ర వస్తుందని కూడా కుమారుడికి చెప్పాడు. నిద్రమత్తులో ఉన్న విడామ్ ఆ తర్వాత కొద్దిసేపటికే ఓడపై నుంచి సముద్రంలో పడిపోయాడు. ఇది గమనించని ఓడ సిబ్బంది ముందుకు వెళ్ళిపోయారు. నీటిలో పడ్డ విడామ్ పైకి వచ్చి చూసేసరికి ఓడ దూరంగా వెళ్ళిపోయింది. లైఫ్ జాకెట్ లేదు. ఎటు చూసినా నీళ్లు. ఎటు ఈదాలో తెలియదు. నడి సముద్రంలో విడామ్ పరిస్థితి కడు దీనంగా తయారైంది. దూరంగా ఏదో నల్లగా కనబడితే అదేదో దీవి అనుకొని అటు ఈదడం మొదలుపెట్టాడు. చాలాసేపు ఈదిన తర్వాత దానికి దగ్గరగా వచ్చాడు. అప్పుడు తెలిసింది అది దీవి కాదు, చేపల వేటకు ఉపయోగించే రబ్బర్ బెలూన్ అని. దాన్నే ఆసరాగా చేసుకొని దాన్ని అంటిపెట్టుకొని తాను మునిగిపోకుండా చూసుకున్నాడు. తాను ఎలాగైనా బతకాలని అనుకొని ఆ బెలూన్ను పాటే కొంతసేపు తేలుతూ కొంతసేపు ఈదుతూ ఉండిపోయాడు. విడామ్ ఓడలో లేని విషయాన్ని ఉదయం 10 గంటల తర్వాత సిబ్బంది గుర్తించారు. ఎక్కడ పడిపోయి ఉంటాడో అనే అంచనా వేశారు. వెంటనే ఓడను వెనక్కి తిప్పారు. ఇంతలో సమీపంలోని అస్టల్ దీవుల్లో ఉన్న ఫ్రెంచ్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా విమానంలో వెతుకులాటకు బయలుదేరారు. సాయంత్రం 6 గంటల సమయంలో తాము అనుకున్న ప్రాంతానికి షిప్ చేరింది. అప్పటికే సముద్రంలో విడాన్ అలసిపోయాడు. దూరం నుంచి ఓడ కనబడడంతో నీరసించి ఉన్న చేతికి పైకి ఎత్తి పిలిచాడు. దానిని గుర్తించిన ఓడ సిబ్బంది విడామ్ వద్దకు చేరుకొని ఓడపైకి అతన్ని తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశారు. సుమారు 14 గంటల పోరాటం తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి విల్పర్ చూసి ఓడ